హాయ్ గైస్, నేను మీ మనోజ్ని. మనం ఈ వీడియోలో డిస్కషన్ చేయబోతుంది ఏంటంటే హౌ టు స్టార్ట్ ప్రోగ్రామింగ్. నిజానికి ప్రోగ్రామింగ్ అనగానే చాలామంది భయపడిపోతారు. కానీ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ప్రోగ్రామింగ్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్. ప్రోగ్రామింగ్ వల్ల మనకేమవుతుంది, లాజికల్ బిల్డింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఇలా ఎన్నో డిఫరెంట్ ఫీల్డ్స్లో మనం కోడింగ్ అనేదాన్ని యూజ్ చేస్తారు. కోడింగ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. కోడింగ్ని యూజ్ చేసుకొని వెబ్సైట్స్ బిల్డ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్స్ని బిల్డ్ చేస్తున్నారు, ఇంకా గేమ్స్ని బిల్డ్ చేస్తున్నారు, ఇంకా డిఫరెంట్ థింగ్స్ని బిల్డ్ చేస్తున్నారు. సపోజ్ మన దగ్గర ఒక మొబైల్ కానీ లేదా ల్యాప్టాప్ కానీ ఉందనుకోండి, అందులో మీకు ఆకలేసి ఫుడ్ ఆర్డర్ పెట్టారనుకోండి, ఎందులో ఆర్డర్ పెడతారు? ఎగ్జాంపుల్ స్విగ్గీ కానీ జొమాటో కానీ ఆర్డర్ చేస్తారు. ఇప్పుడు ఆ యాప్ని చేసినప్పుడు ఆర్డర్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు మనకి ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఈ యాప్ని తయారు చేసింది ఎవడు? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. దేన్ని యూజ్ చేసుకొని చేశాడు? కోడింగ్ని యూజ్ చేసుకొని చేశాడు. ఇలాగే కోడింగ్ని డిఫరెంట్ ఫీల్డ్స్లో యూజ్ చేస్తారు. కోడింగ్ని యూజ్ చేసుకొని మార్కెటింగ్ చేస్తారు, అడ్వర్టైజింగ్ చేస్తారు, ఇంకా డిఫరెంట్ ఫీల్డ్స్లో కూడా కోడింగ్ అనేదాన్ని యూజ్ చేస్తారు. నేను ఇందాక నుంచి ఏమంటున్నాను? ప్రోగ్రామింగ్ అంటున్నాను, కోడింగ్ అంటున్నాను. కాకపోతే నిజానికి కంప్యూటర్కి ప్రోగ్రామింగ్ అనేది అర్థం కాదు. కంప్యూటర్కి ఓన్లీ తెలిసిందేంటి? బైనరీ లాంగ్వేజ్ ఒకటే. దట్ మీన్స్ జీరోస్, వన్స్. నేను ఒక పైథాన్ కోడ్ తీసుకున్నాను అనుకోండి, పైథాన్ కోడ్ రాస్తాను. పైథాన్ కోడ్ రాయగానే అవుట్పుట్ కోసం రన్ బటన్ కొడతాను. అప్పుడు నాకేమవుతుంది? ఈ రన్ బటన్ అనేది కొట్టినప్పుడు ఇక్కడ కంపైలర్ అనేది ఉంటుంది కదా, ఈ కంపైలర్ అనేది కన్వర్ట్ చేస్తుంది. కంపైలర్ అంటే ఏంటి? కన్వర్ట్ చేయడం. ఎందులో కన్వర్ట్ చేస్తుంది? బైనరీ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది. ఈ కన్వర్ట్ చేసిన ఇప్పుడు బైనరీ కోడ్లో కన్వర్ట్ చేసింది కదా, అప్పుడు మనకి ఎగ్జిక్యూట్ అయ్యి మనకు కావాల్సిన అవుట్పుట్ని కంప్యూటర్ అనేది ఇస్తుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేయడానికి మనం ఒక లాంగ్వేజ్ని పిక్ చేసుకోవాలి. బెస్ట్ ఏంటంటే సి లాంగ్వేజ్ కానీ పైథాన్ కానీ, ఈ రెండు చాలా ఈజీ లాంగ్వేజెస్. బిగినర్స్కి అయితే సి లాంగ్వేజ్ అనేది చాలా బెస్ట్. ఇప్పుడు సపోజ్ ఎప్పుడైనా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని తీసుకున్నప్పుడు ఏ లాంగ్వేజ్ దేనికి యూజ్ చేస్తున్నారు అనే దాన్ని తెలుసుకోవాలి. పైథాన్ తీసుకున్నారు అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కానీ, మెషిన్ లెర్నింగ్ లేదా డేటా సైన్స్కి యూజ్ చేస్తారు. జావా తీసుకుంటే ఏంటి? ఆండ్రాయిడ్ యాప్స్కి కానీ, గేమ్ డెవలప్మెంట్కి కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి కానీ. షియాస్ తీసుకున్నారు అనుకోండి, దేనికి యూజ్ చేస్తారు? క్లౌడ్ కంప్యూటింగ్కి యూజ్ చేస్తారు, రోబోటిక్స్కి యూజ్ చేస్తారు. అదే జావా స్క్రిప్ట్ తీసుకుంటే చాట్ బోర్డ్ డెవలప్మెంట్కి, వెబ్సైట్ డెవలప్మెంట్కి తీసుకుంటారు. అదే స్విఫ్ట్ తీసుకున్నారు అనుకుంటే ఐఓ యాప్స్ డెవలప్మెంట్ చేయడానికి. ప్లస్ ప్లస్ తీసుకున్నారు అనుకోండి, గేమ్ డెవలప్మెంట్కి కానీ, ఓఎస్కి కానీ, విర్చువల్ రియాలిటీకి కానీ యూజ్ చేస్తారు. మీరు ఒక లాంగ్వేజ్ని తీసుకున్నారు, తర్వాత ఏం చేయాలి? ఆ కోడింగ్లో మొత్తం ఫండమెంటల్స్ అన్నీ నేర్చుకోవాలి. తర్వాత డిఎస్ఏ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. చాలా కోర్సెస్ చూస్తారు, చూసిన వెంటనే ఆ లాంగ్వేజ్లో ప్రో అయిపోతారు అనుకుంటే అవ్వరు. ముఖ్యంగా కావాల్సింది ఏంటి? ప్రాక్టీస్ చేయాలి. ఇంకేం చేయాలి? ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ప్రాబ్లమ్స్ని ఎందులో సాల్వ్ చేయాలి? కోడ్స్ ఆఫ్ కానీ, లీడ్ కోడ్ కానీ, డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి, సాల్వ్ చేయాలి. ఇక్కడ మనం కోడింగ్ నేర్చుకుంటూ తర్వాత డిఎస్ఏ ప్రాక్టీస్ చేయాలి. డిఎస్ఏ ప్రాక్టీస్ చేసి మనం ఏం చేయాలి? స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కానీ, లేదా ఏఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ, ఇవన్నీ నేర్చుకుంటూ మనకి ఇవన్నీ నేర్చుకుంటే మనకి ఫ్యూచర్లో స్కోప్ అనేది ఉంటుంది. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.